ఉంటుందని తప్పుగా చెప్పుకోబడుతుందట. A soul with sixth plane consciousness does not govern or regulate the so-called heart, but controls and governs that state of mind in the mental plane which emanates feelings of emotions and desires. ఇక్కడ దీని ఆ తప్పుడు తప్పుగా అర్థం చేసుకునే దాన్ని సరిచేస్తూ ఈ బ్రాకెట్లో చెప్తున్నారు. ఏమంటున్నారు? ఈ భావోద్వేగాలు మరియు కోరికలు అనే భావాలను పుట్టించే మానసిక భూమికలోని మనస్సు యొక్క స్థితిని ఇది పరిపాలించగలదు గాని ఈ హృదయాన్ని కాదు. దాన్ని నియంత్రిస్తుంది. దాన్ని సృష్టిస్తుంది. వాటిని అంటే హృదయం నుండి బయటికి వచ్చే జనించేటువంటి భావనలు మాత్రమే ఇది కంట్రోల్ చేయగలదు. హృదయాల్ని కాదు అని చెప్తున్నారు ఈ బ్రాకెట్లు. ద లవింగ్ ఆఫ్ గాడ్ అండ్ ద లాంగింగ్ ఇన్ ద సిక్స్త్ ప్లేస్. భగవంతుడిని ప్రేమించడం మరియు ఆయనతో ఐక్యం కోసం ఆరాటం మనకి వాస్తవంగా కనపడుతుందట. అది ప్రదర్శించబడుతుంది అక్కడ. When even the sixth plane of the mental world is transcended, illusion vanishes and God is realized. అయితే మానసిక ప్రపంచంలో ఆరో భూమికను కూడా అధిగమించేస్తే ఆత్మ భ్రాంతి పూర్తిగా నశిస్తుంది. భగవంతుడు అనుభవంతో తెలుసుకోబడతాడు అని ఈ 2 పేరాల్లో చెప్తున్నారండి బాబా. జై బాబా. జై బాబు. ఎవరైనా మాట్లాడతారండి? ఆ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నారు? ఓకే. సో ఎవరు మాట్లాడారంటే ఇంకా నాగేశ్వరరావు గారికి సమాప్తి చేయమని చెప్తాం. సార్ మీరు మాట్లాడండి సార్. జై బాబా అండి. జై. 5, 6 భూమికలు రెండూ కూడా మానసిక ప్రపంచానికి సంబంధించినవి. అయితే మానసిక ప్రపంచంలో 2 విభాగాలు ఉన్నాయి అని మనం గతంలో చెప్పుకున్నాం. ఒకటో విభాగము ఆలోచనలకు సంబంధించినది. అది 5వ చైతన్య భూమికకు ఆ పరిధిలోకి, ఆ రాజ్యంలోకి వస్తుంది. సో ఆలోచనలను దాటేసిన తర్వాత భావనలు లేక అనుభూతులు, అది 2వ విభాగము మానసిక ప్రపంచంలో. అది 6వ భూమికకు సంబంధించినది. ఆ 6వ భూమిక గురించి బాబా చెప్తున్నారు. ఇక్కడ ఒక్క ఆలోచన సైతము జ్వరపడదు ఈ భూమికలోకి. సో 6వ భూమికలో ఉండేటువంటి జీవాత్మలన్నీ కేవలము భావనలను మాత్రమే పొందుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ మానసిక భూమికలో వీళ్ళు ఉన్నారు కదా, దానికంటే కింద భూమికలు ఏవి? సూక్ష్మ భూమికలు, ఇంకా స్థూల భూమికలు. సో అక్కడ ఉన్నటువంటి మానవుల యొక్క అనుభూతులను వీళ్ళు నియంత్రించగలరు. నియంత్రించడం అంటే అవి ఎలా పనిచేయాలో చెప్పగలరు కదా, అది ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆలోచనలకు మాత్రము సంబంధము లేదు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారంటే 2వ పేరాలో ఈ భావనల మీద ఆధిపత్యం ఉన్న కారణంగా భగవంతుని యందు ప్రేమ, భగవంతునితో ఐక్యత గురించి తపన చాలా స్పష్టముగా ఈ 6వ భూమికలో ఉన్న జీవాత్మలో కనపడుతుంది మనకి అని ఇక్కడ బాబా చెప్తున్నారు. ఇంకా మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. భగవంతుణ్ణి 3 దశలలో ఉన్నట్టుగా మనం ఊహించుకుంటే, మొట్టమొదటి దశ గాఢ నిద్రావస్థలో ఉన్న భగవంతుడు, చిట్ట చివరి దశ పూర్తి మెలకువలో ఉన్న భగవంతుడు, మధ్యలో ఉన్నటువంటి దశ అది స్వప్నావస్థలో ఉన్నటువంటి భగవంతుడు. అదే ఈ భ్రాంతి.
అంటే రాతి ఓం బిందువు నుండి బయటకు వచ్చి రాతి దశ దాల్చింది మొదలుకొని 6వ భూమిక వరకు కూడా ఈ 2వ దశలోనే జరుగుతాయి ఇవన్నీ కదా. అంచేత 6వ భూమికను కనుక దాటేశాడు అనుకోండి, పూర్తి మెలకువ పొందిన భగవంతుడి స్థితిలోకి వెళ్ళిపోతాడు ఆయన. అది అంచేత ఈ రాయి నుంచి 6వ భూమిక వరకు భ్రాంతి కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే రకరకాల డిగ్రీలో ఉంటుంది. మొట్టమొదట 100% గాఢంగా ఉంటుంది, తర్వాత 90, 80, 70 అలాగా చివరికి వచ్చేటప్పటికి 6వ భూమికి వచ్చేటప్పటికి అది 1%, 2% అంత పలుచుగా ఉంటుందన్నమాట భ్రాంతి. అలా అది దాటేస్తే కనుక భగవద్ అనుభవము సిద్ధిస్తుంది. జై బాబా. జై బాబా. నెక్స్ట్ అండి 49.5 గోపాలకృష్ణ గారు. జై బాబా. వినపడుతుందండి? వినిపిస్తుంది సార్, మీరు స్టార్ట్. In the human form, and the soul is mental conscious, it is unconscious of gross body and the subtle body. ఇప్పుడు మానసిక ప్రపంచంలో ఉన్నటువంటి అదే మానసిక భూమికలో ఉన్నటువంటి ఆ సోల్ గురించి మాట్లాడుతున్నాం. 5-6 భూమికల్లో ఉన్నటువంటి సోల్ కదా. అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్తున్నానంటే, ఈ మానసికమైనటువంటి చైతన్యం ఉన్నటువంటి సోల్స్ అన్కాన్షియస్ ఆఫ్ గ్రాస్ బాడీ అండ్ సటిల్ బాడీ. వాటికి ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరం తనకి ఎరుక ఉండదు అని చెప్తున్నారు. బట్ ఇట్ డస్ వర్క్ త్రూ ది గ్రాస్ అండ్ సటిల్ బాడీస్. కానీ ఏం చేస్తుందంటే ఈ స్థూల మరియు సూక్ష్మ శరీరాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. సరే వినిపించడం లేదు సార్. వినపట్టం లేదండి. హలో, వినపట్టం లేదండి. క్లారిటీ లేదు సార్. అంటే ఫ్యాన్ సౌండ్ వస్తుంది. ఒక్క నిమిషం. సరిగ్గా ఫ్యాన్ ఆపండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకే అండి. వినిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. సో బట్ ఇట్ డస్ వర్క్ త్రూ ది గ్రాస్ అండ్ సెటిల్ బాడీస్. అయితే వాటి ఎరుకైతే లేదు, కానీ వర్క్స్ వాటి ద్వారా వాటిని ఉపయోగించుకుంటూ ఉంటుంది. ఏమైనా వర్క్ చేయటం అన్నది ఎలా అంటే నాట్ డైరెక్ట్లీ, అది పరోక్షంగా ఉంటుంది అనమాట. అంటే ప్రత్యక్షంగా దాన్నే ఉపయోగించుకోవటం లేదు ఇది, కానీ పరోక్షంగా. ఎందుకు ప్రత్యక్షంగా ఉపయోగించుకోవటం లేదంటే, ఇన్ఫ్యాక్ట్ గ్రాస్ బాడీ సెటిల్ బాడీ తనకు కాన్షియస్నెస్ లేదు తనకు. బట్ ఆన్ కొంచెం స్క్రోల్ చేయండి సార్. బట్ ఆన్ ది మెంటల్ ప్లేన్, అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, యాక్చువల్గా మెంటల్ ప్లేన్లో ఉన్నది సోల్. ఆ మెంటల్ ప్లేన్లో ఉండడం చేత అంటే మెంటల్ బాడీని యూజ్ చేస్తుంది కదా, ఆ కారణం మెంటల్ బాడీ మీద ఎరుకున్నది నిజానికి. కానీ గ్రాస్ అండ్ సెటిల్ బాడీస్ వాళ్ళకి ఎరుక లేదు. ఎరుక లేనప్పటికీ కూడా వాటిని పరోక్షంగా ఉపయోగించుకుంటుంది అన్నటువంటి మాట చెప్పారు అనమాట ముందు దాంట్లో, ఇప్పుడు చదివిన దాంట్లో. సో ఈవెన్ ఇఫ్ ది మెంటల్ కాన్షియస్ హ్యూమన్ సోల్ ఈజ్ అన్కాన్షియస్ ఆఫ్ ది గ్రాస్ బాడీ and the subtle body, and therefore does not realize the gross and subtle worlds, he can consciously utilize the gross through various aspects of the gross, and is thus seen, eating, drinking, sleeping, seeing, hearing and feeling as an ordinary gross conscious human being. A gross conscious human being, though he is all the while conscious only of the mental world with his mental sense of seeing. అయితే మనకి ముందు పేరాల్లో చదువుకున్నట్టుగా మెంటల్ వరల్డ్లో ఉన్నటువంటి, లేకపోతే ఆ మెంటల్ కాన్షియస్నెస్లో ఉన్నటువంటి సోల్కి ఏముంటుందంటే, నిజానికి ఆ కర్మేంద్రియం ఒక్కటే, సీయింగ్ ఒక్కటే ఉంటుంది నిజానికి.
మనం చదువుకున్న దాని ప్రకారం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో ఈవెన్ ఇఫ్ ది మెంటల్ కాన్షియస్ హ్యూమన్ సోల్ ఈజ్ అన్కాన్షియస్ ఆఫ్ ది గ్రాస్ బాడీ అండ్ సటిల్ బాడీ, అది అది మెంటల్ కాన్షియస్ ఉంది కాబట్టి గ్రాస్ బాడీ అండ్ సటిల్ బాడీ ఎరుక లేనప్పటికీ కూడా, అండ్ దేర్ ఫోర్ డస్ నాట్, ఆ రెండు ఎప్పుడైతే లేవో దేర్ ఫోర్ డస్ నాట్ రియలైజ్ ది గ్రాస్ అండ్ సటిల్ వరల్డ్స్. కాబట్టి స్థూల ప్రపంచము అదేవిధంగా సూక్ష్మ ప్రపంచము ఈ రెండింటిని కూడా అది ఎరుకతో ఏమి అనుభవించడం లేదు, వాటి ఎరుక కూడా లేదు. హీ కెన్ అన్కాన్షియస్లీ యూటిలైజ్ గ్రాస్ త్రూ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది గ్రాస్. కానీ ఏం చేస్తుందంటే వాటి ఎరుక లేనప్పటికీ కూడా గ్రాస్ని అదేవిధంగా సటిల్ని వాటి తాలూకా ఆస్పెక్ట్స్, ఇప్పుడు గ్రాస్ బాడీ ఉంది, గ్రాస్ ఆస్పెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే లైక్ అదే చూడడం, లేకపోతే తాగటం, పడుకోవటం, తినడం, వినడం, అనుభూతి చెందడం లాంటి ఇవన్నీ కూడా గ్రాస్ ఆస్పెక్ట్స్ కదా. ఇలాంటి థింగ్స్ని ఏం చేస్తుంది అని అంటే అది ఈవెన్ మెంటల్ కాన్షియస్తో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఆ గ్రాస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది గ్రాస్ ద్వారా పరోక్షంగా ఉపయోగించుకుంటుంది. ఈవెన్ తనకు ఉన్నటువంటి ఒకే ఒక్క కర్మేంద్రియ ఏంటి అని అంటే సీయింగ్ అన్నటువంటిదే ఉంది నిజానికి. ఆ సీయింగ్ అంటే చూడడం మాత్రమే చేస్తుంది, అయినప్పటికీ కూడా గ్రాస్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తుందంటే పరోక్షంగా ఆ గ్రాస్ ఆస్పెక్ట్స్ని ఉపయోగించుకుంటూ ఉంటుంది అని చెప్తున్నారు ఈ ప్యారాలు దీంట్లో ఇప్పుడు చదివిన దాంట్లో. సిమిలర్లీ హీ కెన్ అన్కాన్షియస్లీ యూటిలైజ్ అదే ఇప్పుడు ముందు ఎలా అయితే గ్రాస్ని అన్కాన్షియస్ యూటిలైజ్ చేసుకుంటున్నారో, పరోక్షంగా యూటిలైజ్ చేసుకుంటున్నారో, అలానే ఇప్పుడు ఇది సటిల్ ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనేది నెక్స్ట్ దాంట్లో చెప్తున్నారు. సిమిలర్లీ హీ కెన్ అన్కాన్షియస్లీ యూటిలైజ్ ది సటిల్ త్రూ వేరియస్ గ్రాస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ సిటీస్. అంటే సటిల్ అంటే సూక్ష్మ ప్రపంచం లేదా సూక్ష్మ శరీరాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు అని అంటే అది కూడా పరోక్షంగానే ఉపయోగించుకుంటున్నాడు. లైక్ ఈ న్యూక్లియర్ ఎనర్జీ లాంటి వాటిని, అంటే అదేంటి దీని గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెటిల్ ఎనర్జీ కదా, అలాంటి వాటిని కూడా ఆయన ఉపయోగించుకోగలుగుతాడు, బట్ పరోక్షంగానే, వైల్ ఆల్ ది టైమ్ బీయింగ్ ఓన్లీ కాన్షియస్ ఆఫ్ సీయింగ్ విత్ హిజ్ మెంటల్ సెన్స్. కానీ ఇక్కడ ఆయనకి నార్మల్గా ఉండేటువంటి ఫిజికల్ సెన్సెస్ ఇవేం పనిచేయటం లేదు, ఓన్లీ మెంటల్ సెన్స్. సీయింగ్ మాత్రమే ఉన్నది అతను ఒరిజినల్గా. కానీ మిగతా ఇప్పుడు చేస్తున్నటువంటి ఏవేవైతే లైక్ ఈటింగ్, డ్రింకింగ్, స్లీపింగ్, సీయింగ్ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే యాజ్ అన్ ఆర్డినరీ గ్రాస్ కాన్షియస్ హ్యూమన్ బీయింగ్ లానే, అంటే గ్రాస్ కాన్షియస్ హ్యూమన్ బీయింగ్ ఏ విధంగా అయితే ఈ వర్క్స్ అన్ని చేస్తాడో అవి చేస్తున్నట్టుగానే కనిపిస్తాడు. కానీ అవన్నీ ఎలా చేస్తున్నాడు, ఆయన పరోక్షంగా చేస్తున్నాడు, ప్రత్యక్షంగా చేయటం లేదు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక్క సెన్స్ ఏంటి అని అంటే సీయింగ్ అనమాట. With his mental sense, the mental conscious human soul in the mental world has now only one sense, and that is of seeing. అది ఈ మానసిక చైతన్యం ఉన్నటువంటి మానవాత్మకి మానసిక ప్రపంచంలో ఉన్నాడు కదా, ఈయనకు ఉన్నటువంటి వర్క్ చేసేటువంటి సెన్స్ ఏంటంటే ఒక్క సీయింగ్ మాత్రం, చూడడం మాత్రమే ఉందన్నమాట. అయితే ఫైనల్గా ఈ పారాలో చెప్పింది ఏంటి అని అంటే మెంటల్ కాన్షియస్ ఉన్నటువంటి సోల్, ఆ చైతన్యం మాత్రమే ఉన్నటువంటి సోల్, మానసిక ప్రపంచాన్ని అనుభవంతో చూస్తున్నటువంటి సోల్ గ్రాస్ ఆస్పెక్ట్ అదే గ్రాస్ బాడీని అదేవిధంగా సటిల్ బాడీని పరోక్షంగా ఉపయోగించుకుంటుంది, ప్రత్యక్షంగా కాదు. బట్ మనం చూసేటప్పుడు ఏంటి అని అంటే ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ చేసేటువంటి థింగ్స్ లాగే కనిపించవచ్చు, బట్ అతను ఏమి కాన్షియస్గా చేయటం లేదు, అవి అన్కాన్షియస్గా ఆ బాడీస్ని ఉపయోగించుకుంటున్నాడు త్రూ గ్రాస్ అండ్ సటిల్ ఆస్పెక్ట్స్ అని ఈ పారాలో చెప్పారండి. కానీ ఇక్కడ చెప్పినటువంటి ఒకటే సెన్స్ ఏంటంటే తనకి ఒరిజినల్గా పనిచేసే సెన్స్ సీయింగ్ మాత్రమే. ఆ సీయింగ్ కూడా ఏదో లైక్ మన ఆర్డినరీ దీంట్లో చెప్పిన సీయింగ్ లాంటిది కాదు, సంథింగ్ డిఫరెంట్ ఆ సీయింగ్ అన్నది. అది ఈ పారాలో చెప్పింది. జై బాబా అండి. ఎవరైనా మాట్లాడతారా?
ఎవరికి క్వశ్చన్స్ లేవు అంటే క్లోజ్ చేద్దాం. నాగేశ్వర గారు సమాప్తి చేయండి. జై బాబా అండి. అయితే ఈ పేరాలో బాబా చెప్పే విషయం కొత్త విషయం ఏం కాదండి. మనం గతంలో కూడా చెప్పుకున్నది ఏంటి, ఎరుక ఉండడం వేరు, ఎరుక లేకుండా పనులు చేయడం వేరు. ఆ విషయం ఇక్కడ బాబా చెప్తున్నారు. 6వ భూమికలో ఉన్నటువంటి ఒక జీవాత్మ నేరుగా ఒకే ఒక్క అనుభవం ఉంటుంది దానికి, భగవంతుణ్ణి అన్నింటిలోనూ చూడడము. ఆ ఒక్క అనుభవం మాత్రమే ఉంటుంది. ఇతనికి మానసిక శరీరం యొక్క ఎరుక, మానసిక ప్రపంచం యొక్క అనుభవము ఉంది. అంచేత ఎప్పుడైతే మానసికమైనటువంటి ఎరుక ఉందో స్థూలము గురించి కానీ సూక్ష్మము గురించి కానీ ఎరుక ఉండదు కదా. మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణ చెప్పుకుంటూ ఉన్నాం మనం. ఒక స్టేజ్ మీద డార్క్ రూమ్లో 4 బాల్స్ ఉన్నాయి, రెడ్, బ్లూ, గ్రీన్, వైట్. అయితే మన దగ్గర చిన్న పెంటార్చ్ ఉంది, ఒకసారి ఒక బాల్ మీదే వేయగలము. సో ఆ టార్చ్ వేస్తే ఏది కనపడితే అదే ఉంది అనుకుంటాను నేను, కానీ మిగిలినవి కూడా అక్కడ ఉన్నాయి. ఏముంది అక్కడంటే రెడ్ బాల్ ఉందంటాను. ఆ రెడ్ బాల్ మీద కనుక నా ఫోకస్ పడితే, అయితే మిగిలినవి కూడా ఉన్నాయి, కానీ నా ఎరుక మాత్రం ఆ ఒక్క దాని మీదే ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి సదా ఈ చాప్టర్లు అయ్యే వరకు కూడా. అంచేత ఇతనికి మానసిక దేహము యొక్క ఎరుక మాత్రమే ఉంది, కానీ ఇతనికి కూడా స్థూల శరీరం ఉంది, సూక్ష్మ శరీరము ఉంది. ఆ రెండు ఉన్నాయి. అలాగే అతనిలో ఒక పరమాత్మ కూడా ఉన్నాడు. సో ఈ మూడింటి గురించి ఎరుక అతనికి లేదు. మరి ఎరుక లేకుండా అతను వాడడా వాటిని అంటే కాదు, వాడుతూనే ఉంటాడు. అతని ఎరుకతో మానసిక శరీరాన్ని వాడతాడు. ఎరుక లేకుండా స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని కూడా వాడతాడు. మనం అనేక పర్యాయాలు ఉదాహరణ చెప్పుకున్నాం. ఒక పసివాడు 2 చేతులు, 2 కళ్ళు, 2 చెవులు, 2 కాళ్ళు, ఇవన్నీ వాడు తెలిసే వాడతాడు. కానీ తనకు ఒక కిడ్నీ, 2 కిడ్నీలు ఉన్నాయని, 2 లంగ్స్ ఉన్నాయని తెలియదు అతనికి. అతనికి తెలియనంత మాత్రం చేత వాటిని వాడుకోవడం మానేస్తాడు అతను? వాడుతూనే ఉంటాడు. అయితే అతను ఎరుక లేకుండా వాడుతూ ఉంటాడు. అదే విషయం బాబా ఇక్కడ చెప్తున్నారు. అతనికి మానసిక ఎరుక మాత్రమే ఉన్నప్పటికీ, మానసిక ప్రపంచం యొక్క అనుభవం మాత్రమే ఉన్నప్పటికీ, స్థూలమైనటువంటి విషయాలని సూక్ష్మమైన విషయాలని అతనికి ఎరుక లేకుండానే వాడుకుంటూ ఉంటాడు సుమా. అది బాబా యొక్క అవతార జీవితంలో మనకి మస్తుల ద్వారా ఈ భూమికల అనుభవాన్ని కొంత మనం గ్రహించవచ్చు. ఉదాహరణకు బాబా దగ్గర ఉన్న వాళ్ళలో కరీం బాబా, చెట్టి బాబా 2 మస్తులు ఉండేవారు. వాళ్ళిద్దరూ 6వ భూమికకు సంబంధించిన వాళ్ళు. అది అంటే వాళ్ళ ప్రవర్తన చూస్తే కొంతవరకు మనం ఇక్కడ చదివిన విషయం మనకి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. వాళ్ళకి భోజనం పెడితే తింటారు, లేకపోతే లేదు. ఎందుకని? తింటాడు అతను, కానీ అతనికి ఎరుకతో తినడు, ఎరుక లేకుండా తింటాడు. నీళ్ళు ఇస్తే తాగుతాడు, అంతేగాని నాకు ఆకలిస్తుంది అని చెప్పడు అతను. ఎందుకని? అతనికి ఎరుక లేదు కాబట్టి. అది ఆ విషయం మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. జై బాబా. నెక్స్ట్ అండి. So, Jai Baba Lakshman, I am reading now. I'll share the screen, Lakshman. Okay. Can you see the screen? Yeah, we can see. Okay.
So this mental conscious human soul on the fifth plane experiences the first state of the mental world with the mental body or the mind and gains consciousness of the first state of the mind. So now we are, so far you are all discussing about the soul in the fifth plane. And this is only Bobby is repeating the same thing here, that he is experiencing the first state of the mental world, that is a mind, that is only thought. So bottom figure you can see here for understanding that A, the souls at grass world, B, souls at subtle world, and C and D, souls at mental world. So let us take the example of C. So is on the fifth plane, that is the first state of mind, that is controller of thoughts of A and B. You can understand is that C can control the thoughts of A and B souls, souls at grass world and souls at subtle world. Here, the soul is capable of controlling the first state of mind, that is thoughts of grass conscious and subtle conscious human souls. But he is now totally incapable of performing any miracles because of his total unconsciousness of the infinite energy of the subtle world and its power. That Baba says he can control only the thoughts of souls at the grass world and the souls at the subtle world, but they cannot perform any miracles. Whereas so far you have read that people at the subtle world, that is first and second plane to the fourth plane, they can perform different type of miracles. Whereas the fourth plane souls they have got infinite power. They can do anything, highest power. Whereas the souls at the first plane of the subtle world, the mental world, that is C here, they cannot do any miracles because they are not connected with the energy of the subtle world. So that's why they cannot perform any miracles. So for the next para, this is most important. You have to understand this particular para clearly, because next para depends on this one, the facts, what is mentioned here. Any questions in this slide, please? Okay, I'll go to the next slide. No. Okay. So that means C. But so C, the source at example, C cannot perform any miracles because he is unaware of the energy of the subtle world. He is in the mental world, different world itself. Only he can control the thoughts of souls at grass world and subtle world. Now I'll go to next slide. So this is most important, confusing slide also. Facts are here. However, as this mental conscious human soul controls the first state of mind of the subtle conscious human souls, the incitement in the subtle conscious human souls to perform miracles. Incitement is what to understand. What is meant by incitement means to move to action, stir up, and to do something. So they can do anything. So all these three, they can make the subtle conscious or gross conscious move into some action. They can make them to do some action or stir up the action what they are doing, or to do something. They can create new thoughts. They can make them to do new things, or even miracles also they can make them to do. That is the power they have got. The incitement in the subtle conscious human souls to perform miracles is checked, controlled, or aggravated. This is important. So they can check the miracles done by that subtle conscious human souls. They can control the miracles done by the human souls at subtle world, and they can aggravate the actions done by the subtle world. So they have got this different type of powers here. Checked, controlled, or aggravated according to the desire and will of the mind of the mental conscious. So it all depends on the mental conscious human soul, this first plane of the. So everything is depending on them, whether to check the action or controlling the action or aggravating the action. Everything is in their hands. And is himself stable and can never again slide down to any lower level of consciousness.
So that means the fifth plane souls, they're stable. They cannot come down to any. If they do any bad thoughts also, if they give bad thoughts also, but they cannot come down to, just like fourth plane souls, if they do any misuse of power, they're coming down to the stone state. Whereas that danger is not here. The state is very stable level of consciousness. So you can see here, that means C. You can say that is the fifth plane, souls at the fifth plane, first state of mind, that is controller of thoughts. There are three powers are there. You can see here, checked, that is whatever they are doing, the subtle conscious, they are stopped, they can be stopped it. Controlled, either good or bad, they can do anything. They can control the actions of the subtle conscious human souls. Aggravated, if some war is going on, they can make it to aggravate the war. So that is either stop the war, start the war, aggravate the war, or cool down the war. Like that, they can do all these things here. So just like we know that in Lord Mayor, we have read already, Baba is controlled the Second World War through mast. Mainly that is, so mast are given power to do all these things, whatever is planned by the avatar, so must for carrying on. Like that, the fifth plane souls can control everything, thoughts of everything, the thoughts of control the thoughts of grass world souls as well as subtle world souls. So if any question, please here. This slide is most important. You have to understand here, particularly this para. You can proceed, sir. I think there are no questions. Okay. సంతోష్ వచ్చారండి. తెలుగులో చెప్పొద్దా లక్ష్మణ్? సో తెలుగులో ట్రాన్స్లేట్ చేయమంటారు, మీరు సమ్అప్ చేయిస్తారు కదా, నేను ఏమన్నా. ఓకే, నేను సమ్అప్ చేసేస్తానండి. ఓకే, ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే, మళ్ళీ ఒకసారి మానసిక ప్రపంచం గురించి 5 కూడా చెప్తున్నారు. 5, 6 భూమికల గురించి చెప్తున్నారు. బాబా ఏం చెప్తున్నారంటే, మానసిక ప్రపంచం యొక్క మొదటి విభాగము, దాని పేరు ఆలోచనల విభాగము. అక్కడికి చేరినటువంటి వ్యక్తి అంతకు క్రింద ఉన్నటువంటి జీవాత్మల యొక్క ఆలోచనలను నియంత్రించగలడు, కొత్త ఆలోచనలను సృష్టించగలడు. అంటే వాళ్ళు ఎలాగ ఆలోచించాలో ఆయన డిసైడ్ చేయగలడు, ఏ కొత్త ఆలోచనలు చేయాలో ఆయన డిసైడ్ చేయగలడు. అది చెప్తున్నారు అన్నమాట బాబా 5వ భూమిక. ఇంకా బాబా ఏం చెప్తున్నారు, వైకుంఠపాళి గేమ్తో పోల్చుకున్నాం మనం కదా. 4వ భూమికలో పెద్ద పాము ఉంటుంది. ఆ పెద్ద పాము బారిన గనక పడితే రాయి దగ్గరికి వచ్చేస్తాం కిందకి, మళ్ళీ మొత్తం ప్రయాణం మళ్ళీ మొదలు పెట్టాలి. సో ఆ పాము 4వ భూమికలో ఉంటుంది. 4 దాటేసామనుకోండి, 5 సేఫ్, ఇంకేం ప్రమాదం లేదు. 4కి 5కి తేడా ఏమిటి? 4వ భూమికలో అపారమైన ప్రాణశక్తి జీవాత్మ యొక్క అధీనంలోకి వచ్చేస్తుంది, కానీ మనసు మీద నియంత్రణ చాలా అపరిపక్వంగా ఉంటుంది. అంచేత 4 ప్రమాదం. 5కి వచ్చేటప్పటికి మానసిక ప్రపంచంలోకి పూర్తి స్థాయిలో అడుగు పెట్టేశాడు కాబట్టి మనసు మీద నియంత్రణ అపారంగా ఉంటుంది, చాలా స్థిరచిత్తం కలిగి ఉంటాడు. అంచేత అతను దుర్వినియోగం చేయడం అనే అవసరమే ఉండదు. కానీ 4వ భూమికోడిని 5వ భూమికోడిని పోల్చి చూస్తే మనకేమనిపిస్తుంది, 4వ భూమికోడు ఏది కావాలంటే అది చేసేస్తాడు, 5వ భూమికోడు ఏమీ చేయలేడు, ఎందుకని ఆ ప్రాణశక్తులు లేవు, అతనికి పోయినాయి కదా, దాటేశాడు కదా అని అనిపించవచ్చు. కానీ అతను తలుచుకుంటే గనక, కావాలనుకుంటే, ఒక 4వ భూమికలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క మనసులో ఉన్న ఆలోచనలను నియంత్రించి కొత్త ఆలోచనలను సృష్టించి కావలసిన అద్భుతాలను చేసేయగలడు.
అది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎందుకని అతను ఉన్న ఆలోచనలను చెక్ చేయగలడు, అలా జరగకూడదని వాటిని నియంత్రించగలడు. కావాలంటే పురుకొల్పగలడు, ఇంకా తీవ్రంగా చేయని. కావాలంటే ఒక యుద్ధాన్ని లేనటువంటి పరిస్థితుల్లో ఒక యుద్ధాన్ని కావాలంటే ఇతను సృష్టించగలడు. అది క్రియేటింగ్ అండ్ కంట్రోలింగ్ ఆఫ్ థాట్స్. ఎవరెవరు? స్థూల భూమికలో ఉన్నవాళ్ళు, సూక్ష్మ భూమికలలో ఉన్నవాళ్ళు. అది. సో ఈ ప్రాణశక్తిని వాడడం అనేటువంటిది మాత్రము 4వ భూమిక లక్షణమే. అంచేతే బాబా ఏమన్నారు? అవతార పురుషుడు కానీ సద్గురువు కానీ మానవాళికి ప్రయోజనం కలిగించడానికి పెద్ద స్థాయిలో అద్భుతాలు చెయ్యాలి అని సంకల్పం చేసినప్పుడు వాళ్ళు 4వ భూమిక స్థాయికి దిగి వచ్చి అక్కడి నుంచి చేస్తారు అన్నారు బాబా అద్భుతాలు. అంటే వాళ్ళు ఆ భూమికలలో ఉన్న వాళ్ళని పురుకొల్పడం ద్వారానూ చేయించగలరు, వాళ్ళే స్వయంగా అక్కడికి వచ్చి చేయగలరు. ఎందుకని సద్గురువు కానీ అవతారుడు కానీ ఏకకాలంలో అన్ని భూమికలలోనూ ఉండగలరు వాళ్ళు. కదా, 3 దేహముల యొక్క ఎరుక ఉంటుంది వాళ్ళకి. మనం చదువుకున్నాం కదా, అది ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. జై బాబా. Lashman, you can go back. Yes. Okay. That's all, sir. Do you have any other slide? No, right? నెక్స్ట్ అండి, ఇది 50.3. ఇది పద్మిని గారికి అసైన్ అయిందండి. ఆమె రాలేకపోవడం వల్ల దీన్ని నేను చదువుతాను. Gradually, as the evolution of consciousness of the mental conscious human soul progresses deeper and deeper, he experiences mastery over the second state of mind, that is feeling, and he now becomes fully conscious of the mind or the mental body and experiences the whole of the mental body on the 6th plane. అయితే ఇలా క్రమంగా అతను ఆ చైతన్యం అనేది అంతర్ముఖం అవుతున్న కొద్దీ ఆ మానవాత్మ మరింత పురోగమించి ఆయన యొక్క అంటే మరింత లోతుకి ఆయన చైతన్యం అనేది అంతర్ముఖం అవడం వల్ల మరింత ముందుకు వెళ్తాడు. అలాగే అతనికి మనస్సు యొక్క ఆ 2వ స్థితి, ఇప్పుడే చెప్పారు కదా 2 స్థితులు ఉంటాయి మనసులో. ఒకటి అంటే థింకింగ్ పార్ట్, ఫీలింగ్ పార్ట్. ఆ 2వ స్టేట్ ఆఫ్ మైండ్ అయినటువంటి ఫీలింగ్ పార్ట్ మీద కూడా అతను ఆధిపత్యాన్ని సాధిస్తాడు. అది కూడా అతని ఆధీనంలోకి పూర్తిగా వస్తుంది. దీంతో అతను ఓవరాల్ మెంటల్ బాడీ మీద పూర్తి స్పృహను కలిగి ఉంటాడు. టోటల్ మానసిక శరీరం అంతా కూడా ఆయన అదుపులో ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్సెస్ ద హోల్ ఆఫ్ ద మెంటల్ బాడీ ఆన్ ద 6th plane. సో ఆ 6వ భూమికి మీద ఉండేటువంటి మానసిక శరీరం యొక్క ఎరుకని పూర్తిగా కలిగి దాని యొక్క అనుభవాన్ని కూడా పూర్తిగా పొందుతాడు. దిస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆఫ్ సీయింగ్ గాడ్ ఫేస్ టు ఫేస్, సీయింగ్ గాడ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీథింగ్. ఈ అనుభవం అయితే అక్కడ 6వ భూమికలో ఉండే వ్యక్తి పొందే అనుభవం ఏమిటంటే సీయింగ్ గాడ్ ఫేస్ టు ఫేస్. అంటే ముఖాముఖిగా భగవంతుని అతను చూస్తాడు, ఫేస్ టు ఫేస్. ఆయన చూసేదంతా భగవంతుని. దాని గురించి సీయింగ్ గాడ్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క దాంట్లో అంటే ప్రతి ఒక్క వస్తువులోని ప్రతి చోట అంటే ఆల్మోస్ట్ అంతటా కూడా భగవంతుని అతను చూస్తూ ఉంటాడు. అలాగే ప్రతి వస్తువులో కూడా భగవంతుని చూస్తూ ఉంటాడు. దాన్నే ఇక్కడ సీయింగ్ గాడ్ ఫేస్ టు ఫేస్ అని చెప్పారు. నెక్స్ట్ కూడా కంటిన్యూ చేస్తాను. Right from the 1st plane up through the 6th plane, the evolution of consciousness progressed gradually and steadily as the consciousness of the soul had less and less frequent experiences of multifarious and diverse opposite impressions, which grew
పెయింటర్ అండ్ ఫెయింటర్. అయితే ఈ మొదటి భూమిక నుండి ఈ 6వ భూమిక వరకు ఎలా ప్రయాణం కొనసాగుతుంది అంటే, అతనిలో ఉండే అంటే ఆ మానవాత్మలో ఉండేటువంటి వివిధ రకాలైన విభిన్నమైన వ్యతిరేక సంస్కారాలు క్రమంగా పలచబడిపోతూ ఉన్నాయి, అంటే పలచనైపోతున్నాయి, వీక్ అయిపోతున్నాయి. అవి వాటి యొక్క థిక్నెస్ అనేది తగ్గిపోతూ ఉంది. సంస్కారాల యొక్క థిక్నెస్ అనేది అది తగ్గుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వాటి యొక్క ఆ సాధారణంగా సంస్కారాల వల్ల మనకు అనుభవాలు కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఆ సంస్కారాల యొక్క తీవ్రత, ఆ థిక్నెస్ అనేది తగ్గింది. కాబట్టి దానికి అనుగుణంగా అనుభవాలు కూడా చాలా తక్కువ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే సంస్కారాలు ఎప్పుడైతే తగ్గుతూ ఉంటాయో ఆటోమేటిక్గా అనుభవాలు కూడా తగ్గడం జరుగుతుంది. కాబట్టి లెస్ అండ్ లెస్ ఫ్రీక్వెంట్ ఎక్స్పీరియన్సెస్ని ఆ ఆత్మ 6వ భూమికలో ఉండేటువంటి ఆత్మ పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే మొదటి భూమిక నుండి 6వ భూమిక వరకు చూసుకుంటే సంస్కారాలకు అనుగుణంగా అనుభవాలు ఉంటాయి. సంస్కారాలు తగ్గిపోతూ ఉంటే అనుభవాలు తగ్గిపోతూ ఉంటాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. Therefore, while the involution of soul's consciousness was in progress, the diverse opposite impressions became gradually scarcer and fainter until the involved consciousness of the soul on the 6th plane is fully conscious of the mental body and experiences the mental world in full, with practically no impressions at all except a faint lost trace of residual impressions of opposites. అయితే ఇలా 1వ భూమిక నుండి 6వ భూమిక వరకు ఇలా కొనసాగుతున్నప్పుడు చివరికి 6వ భూమికలో ఏమవుతుందంటే, ఈ ఆత్మ యొక్క చైతన్యం పూర్తిగా అంతర్ముఖం అయిపోయి ఏవైతే ఈ సంస్కారాలు విభిన్నమైన వ్యతిరేక సంస్కారాలు ఉన్నాయో అవి క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. అంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఇక్కడ బాగా తగ్గిపోతుంది. అలాగే అవి చాలా ఫెయింట్ అయిపోతాయి, బలహీన పడిపోతాయి. అంటే నెంబర్ వైజ్ కానీ ఆర్ క్వాలిటీ వైజ్ కానీ ఆ రెండు కూడా తగ్గిపోతూ ఉంటాయి. అది ఎంత తగ్గుతాయో చైతన్యం అనేది అంత అంతర్ముఖం అవుతుంది. చివరికి ఆల్మోస్ట్ 6th ప్లేన్కి వచ్చేసరికల్లా ఏదో ఒక ఫెయింట్ లాస్ట్ ట్రేస్ ఆఫ్ ఒక ఇంప్రెషన్, ఏదో ఒక చెప్పుకోవడానికి ఒక ట్రేస్ ఆఫ్ ఇంప్రెషన్ ఉంటుంది తప్ప ఆల్మోస్ట్ ఆల్ ఇంప్రెషన్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఇంకేమీ ఉండవు, ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతాయి, ఇంకా లేవనే చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలో సంస్కారాలన్నీ పూర్తిగా ఖాళీ అయిపోవడం వల్ల చైతన్యం కూడా పూర్తిగా అంతర్ముఖం అవుతుంది ఈ 6th ప్లేన్కి వచ్చేసరికి. దట్ ఈస్ the involved consciousness fully identifies with mind and the soul tends to realize that he is mind. సో ఇప్పుడు ఏమైంది, పూర్తిగా చైతన్యం అంతర్ముఖం అయిపోయింది కాబట్టి అతను మనస్సుతో పూర్తిగా తాదాత్మ్యం చెందుతాడు, నేనే మనస్సుని అనుకుంటాడు. And the soul tends to realize that he is mind. And this soul as mind has a last and a total impression that he sees God face to face in everything, but he cannot see himself in God. అయితే ఒకే ఒక ఇంప్రెషన్ ఉంటుంది. ఆ ఇంప్రెషన్ కారణంగా అతను భగవంతుని చూస్తూ ఉంటాడు అన్ని చోట్ల, అన్నింటిలో కూడా. కాకపోతే తనని ఆ చూస్తున్న భగవంతుల్లో తనని చూడలేడు. సో భగవంతుడిని అయితే చూస్తూ ఉంటాడు కానీ తనను భగవంతుడిగా చూడలేడు. ఈ అనుభవం అనేది అతనికి ఉంటుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ బాబా వేరే సందర్భంలో చెప్పింది మనం చెప్పుకుంటారండి. సో మనం ఒక అద్దం ఎదురుగా నిల్చున్నాం అనుకోండి, సాధారణంగా మనల్ని మనం చూసుకోవడం జరుగుతుంది. అయితే ఈ 6th ప్లేన్కి వచ్చేసరికి అద్దం మీద డస్ట్ ఉందని మనం ఊహించుకుంటే, అది దుమ్ము పడి ఉంది, అది అలాగ క్లీన్ అయిపోయింది అనుకోండి, వాటిని సంస్కారాలు అనుకుంటే అది అలా క్లీన్ అవుతున్న కొద్దీ మనకి ఆ పిక్చర్ యొక్క రిఫ్లెక్షన్ మనం చూడగలుగుతుంటాం. అయితే చివరికి ఆల్మోస్ట్ మనం ఆ డస్ట్ అంతా తుడిచేసాం, మరేం లేదు, చాలా క్లియర్గా ఉంది మిర్రర్ అంతా. సో మన ప్రతిబింబం అద్దంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో మనల్ని మనం చూస్తూ ఉంటాం, కానీ అద్దం అనేటువంటి మీడియం ద్వారా చూస్తూ ఉంటాం. అద్దం అనేటువంటి మీడియం కాకుండా మనల్ని మనం చూడడం అనేది జరగట్లేదు. సో అలా బాబా ఊహించుకోమని చెప్పారు. 6th ప్లేన్ ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని మీరు చూస్తూ ఉంటారు. అంటే ఇక్కడ అంటే మనల్ని చూడడం అంటే భగవంతుని చూడడం అనుకోండి. మనం భగవంతుని చూస్తూ ఉంటాం, కాకపోతే మిర్రర్ సహాయంతోనే చూస్తూ ఉంటాం. సో
ఆ మిర్రర్ సహాయం కూడా లేకుండా మనల్ని మనం చూడగలిగే స్థితి 7th ప్లేన్ అవుతుంది. అంటే మనల్ని మనం గాడ్గా ఇంకా రికగ్నైజ్ చేయడం. ప్రస్తుతం అతను ఎలా చూస్తూ ఉంటాడంటే అలా మిర్రర్లో మనం చూస్తే అంటే నేనున్నాను అనుకోవడం, నన్ను నేను తెలుసుకోవడం మిర్రర్ ద్వారానే సాధ్యం అవుతుంది. సో ఆ ఉపాధి అనేది అక్కడ ఉంది. ఆ రకమైనటువంటి ఎగ్జాంపుల్ బాబాయ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడికి ఈ పారాగ్రాఫ్ కంప్లీట్ అయిందండి. సో దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేదా ఏమైనా ఎవరైనా యాడ్ చేస్తామని చేయొచ్చు. ఓకే, నాయసర్ గారు మీరు సమాప్తం చేయండి. చాలా వివరంగానే చెప్పారండి ఇదంతా. క్లుప్తంగా సమాప్తి చేద్దాం. ఇప్పుడు 5వ భూమి చెప్పుకున్నాం కదండి, ఆలోచనల పరిధి. ఇప్పుడు జీవాత్మ మరింత అంతర్ముఖం అవుతున్నప్పుడు 6వ భూమికలకు ప్రవేశిస్తాడు. ఇది మానసిక రాజ్యం యొక్క భావనలు, అనుభూతుల రాజ్యం ఇదంతా కూడా. అది ఇక్కడ ఒకే ఒక్క అనుభూతి, అదేమిటి? సీయింగ్ గాడ్ ఫేస్ టు ఫేస్, భగవంతుణ్ణి ముఖాముఖి చూడడము. అది అయితే ఎంత తీవ్రంగా ఉంటుంది ఇది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ముఖాముఖి ఎదురైపోయాడు, ఇంక ఊహ లేదు, ఇమాజినేషన్ లేదు, ముఖాముఖి ఎదురైపోయాడు. కానీ దాన్ని ఇంకా సొంతం చేసుకోలేదు కదా. ఇక్కడ బాబా ఒక విషయం వివరించి చెప్తూ ఉన్నారు ఈ పేరా అంతా కూడా. మనము రాయి దగ్గర నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చాం కదా, ఎంతో ప్రయాణం చేసి మానవుడయ్యాం. మానవుడయ్యాక వ్యతిరేకమైనటువంటి అనుభవాల మధ్యలో రకరకాల జన్మలైతే, ఒకసారి స్త్రీగా పురుషుడి పట్ల ఆకర్షింపబడుతూ, ఒకసారి పురుషుడిగా స్త్రీ పట్ల ఆకర్షింపబడుతూ కదా, ఇలాగ ఈ భిన్న ధృవాల మధ్య నలిగిపోతూ అనేక అనుభవాలను పొందుతూ సంస్కారాలను కూడబెట్టుకుంటూ ఇలాగూ ప్రయాణం చేసి వచ్చాం. కానీ ఇక్కడ బాబా అన్నారు 6వ భూమికి వచ్చేటప్పటికి ఈ భిన్న ధృవాలు అంత వ్యతిరేకంగా ఉండవట ఒకదానికొకటి. సంస్కారాలు కూడా పల్చగా ఉన్నాయా లేవా? ఆల్మోస్ట్ సంస్కారములు లేని స్థితే. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. నాకు బాబా చెప్పింది కాదు, నాకు అనిపించింది మీకు చెప్తున్నా. ఇప్పుడు స్త్రీ మండలి ఉండేవారు, స్త్రీ మండలిలోకి ఒక పురుష మండలి వాడు వెళ్ళడం నిషిద్ధం. ఎందుకని? వాడు కొన్ని సంస్కారములు ఉంటాయి కదా, ఆ సంస్కారముల కారణంగా వాడికి చాంచల్యము కలగవచ్చు. కానీ గుస్తాజీ ఉండేవాడు, గుస్తాజీని మాత్రం నువ్వు వెళ్ళరా లోపలికి అనేవారు. అతను లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ అడిగి ఏమేం కావాలి మీకు, ఇవాళ బజార్ నుంచి ఏమైనా సామాన్లు కావాలా, ఇవన్నీ అడిగి వచ్చేవాడు. అంటే బహుశా నాకు అనిపించింది, సో ఆ పరిపక్వత ఉన్నటువంటి స్థితిని చేరితే ఈ సంస్కారములు వేధించబోతాన్ని. అది మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ స్థితికి వెళ్ళిపోయినప్పుడు వాడికి ఏ రకమైన వికారములు, ఈ అనుభవములు ఏవి కూడా వేధించవు. అది అంచేత 6వ భూమి కంటే ఆల్మోస్ట్ సంస్కారములు లేని స్థితే, కొద్దిగా జాడ మాత్రం ఉన్నాయా లేవా అన్నట్టుగా ఉంటాయన్నమాట. అది అయితే వాడిని భగవంతుని చూసేస్తూ ఉన్నాడు నేరుగా. ఆయనతో నేను ఎప్పుడు ఏకమైపోతాను అనే తపన చాలా తీవ్రంగా ఉంటుంది అని మనం అర్థం చేసుకుంటే చాలు. జై బాబా. జై బాబా. నెక్స్ట్ పారాగ్రాఫ్ మూవ్ అవుదామండి. ఇది శ్రీలక్ష్మి గారు. జై బాబా అండి. Jai Baba. This mental conscious human soul of 6th plane, almost void of all impressions and only conscious of mind, now is confronted with God face to face and sees God in everything, but does not see himself in God, because being still conscious of mind, he takes himself as mind.
అంటే ఇంచుమించు అసలు ఎటువంటి సంస్కారాలు లేకుండా ఆ మనసు యొక్క ఎరుకను మాత్రమే కలిగి ఉన్న ఈ ఆరో భూమికి చేరిన ఆ మానసిక ఎరుకగలిగిన మానవాత్మ ఇప్పుడు భగవంతుని ముఖాముఖి చూస్తూనే ఉంటాడు. ఆయనకి ఎదురుపడతాడు అనమాట, ముఖాముఖి ఎదురుపడతాడు. అంతేకాకుండా అసలు అన్నిట్లో ఆయన చూసే ప్రతి దాంట్లో కూడా భగవంతుడినే చూస్తూ ఉంటాడు. అంటే కానీ ఎదురుగా చూస్తూ ఉన్నాడు, కానీ తనను తాను భగవంతుల్లో చూసుకోలేడు. హిమ్సెల్ఫ్ యాజ్ బికమ్ స్టిల్ కాన్షియస్ ఆఫ్ మైండ్, హీ టేక్స్ హిమ్సెల్ఫ్ యాజ్ మైండ్. అతను మానసిక భూమికలో ఉన్నాడు, మనసే తాను అనుకుంటున్నాడు అనమాట. దిస్ మెంటల్ కాన్షియస్ హ్యూమన్ సోల్ అసోసియేట్స్ హిమ్సెల్ఫ్ విత్ మైండ్ and is conscious of himself as mind and experiences himself as still something other than God. అంటే ఈ రకంగా మనసు యొక్క ఎరుకను కలిగి ఉండటం చేత తాను కేవలం మనసులనే అనుకుంటాడు అనమాట. ఈ మానసిక ఎరుక గల మానవాత్మ ఈ మనసుతో సహచర్యం చేసి తాను మనసుని అనుకుంటాడు. స్థూల ఎరుక కలిగినప్పుడు మనం శరీరం అని ఎలా అనుకున్నాం, ఆ విధంగా ఇప్పుడు మానసిక ఎరుక వచ్చినప్పుడు తాను మనసుని అనే ఆ మనసు యొక్క ఎరుకనే కలిగి ఉండి నేను మనసునే అనుకుంటాడు అనమాట. ఆ మనసు ద్వారానే అతడు భగవంతుని అన్ని చోట్ల చూస్తున్నాడు. నేను భగవంతుని చూస్తున్నాననే భావాన్ని కలిగి ఉంటాడు అనమాట. అంటే తాను వేరు భగవంతుడు వేరు అనే ఆ భావం అన్నమాట. తాను చూస్తున్నాడంటే భగవంతుడు వేరేనే కదా, ఆ రకమైన భావం కలిగి ఉంటాడు. దిస్ మెంటల్ కాన్షియస్ హ్యూమన్ సోల్ అసోసియేట్స్ హిమ్సెల్ఫ్ విత్ మైండ్ అండ్ ఇన్ కాన్షియస్ ఆఫ్ హిమ్సెల్ఫ్ యాజ్ మైండ్ ద ఎక్స్పీరియన్స్ హిమ్సెల్ఫ్ అండ్ యాజ్ స్టిల్ సంథింగ్ అదర్ దాన్ మ్యాన్ గాడ్. అంటే తాను భగవంతుడికి అన్యమైన వాడిని, తానే భగవంతుడిని అనుకోవట్లేదు. నేను భగవంతుడిని చూస్తున్నానంటే తాను వేరు భగవంతుడు వేరు అనే కదా, అటువంటి మానసిక స్థితిలో ఉంటాడు. దిస్ మెంటల్ కాన్షియస్ హ్యూమన్ సోల్ ఆన్ ద 6th plane యాక్చువల్లీ సీస్ గాడ్ face to face more vividly and intensively than the gross or subtle conscious human soul sees object of gross or subtle worlds. ఈ రకమైన మానసిక భూమికకు చెందిన మానవుడి ఆత్మ ఆ 6th plane యాక్చువల్లీ సీస్ గాడ్ ఫేస్ టు ఫేస్. ఆయన ఎదురుగా ఎంత ముఖాముఖి చూస్తున్నాడంటే మనం గ్రాస్ వరల్డ్లో స్థూల భూమికల్లో కానీ సూక్ష్మ భూమికల్లో కానీ వాళ్ళ వస్తువులను కానీ ఎవరినైనా ఎంత క్షుణ్ణంగా ఎంత స్పష్టంగా చూడగలుగుతారో అంతకంటే చాలా క్షుణ్ణంగా ఆ భగవంతుని ఎదురుగా అంత చక్కగా చూడగలుగుతాడు అనమాట. నిశ్చితమైన చాలా దగ్గరగా చూస్తాడనమాట. ఆ భగవంతుని ఫేస్ టు ఫేస్ చూస్తూ ఉంటాడు. మనం మామూలు వస్తువుల్ని ఏ విధంగా స్పష్టంగా చూడగలుగుతున్నాం అంతకంటే ఇంటెన్సివ్గా చూడగలుగుతాడు ఫేస్ టు ఫేస్. At this stage, the consciousness of the soul, which has experienced diverse, innumerable and opposite impressions, now experiences the last trace of dual impressions of the opposites. ఈ విధంగా ఆంతరిక ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి అసలు మామూలు పరిణామ ప్రక్రియలోనే ఈ మనిషిగా పుట్టిన తర్వాత అనేకమైన ద్వంద్వాలకు చెందిన అనుభవాలన్నింటినీ అనుభవిస్తూ వ్యతిరేక అనుభవాలు, ద్వంద్వం అంటేనే వ్యతిరేకాలు కదా, వాటన్నిటినీ అనేకమైన ఇన్యూమరబుల్ అనమాట, అసంఖ్యాకమైన ఆపోజిట్ ఇంప్రెషన్ వ్యతిరేకమైన అనుభవాలను పొందుతూ నౌ ఎక్స్పీరియన్సెస్ ద లాస్ట్ ట్రేస్ ఆఫ్ డ్యూయల్ ఎక్స్పీరియన్స్ ఇంప్రెషన్స్ ఆఫ్ ది ఆపోజిట్స్. ఇప్పుడు ఈ చివరి క్షణాల్లోకి వచ్చేసరికి ఆరో భూమిలోకి వచ్చేసరికి ఈ ద్వంద్వాలకి చెందిన చివరిదైన ఆఖరిదైన ఆ ఒక్క ఇంప్రెషన్, నేను చూస్తున్నాను అనే ఆ ఒక్క ఇంప్రెషన్ని కలిగి ఉంటాడు. ఆ ఒక్క సంస్కారం ఒక్కటే ఉంటుందన్నమాట. దిస్ మెంటల్ కాన్షియస్ హ్యూమన్ సోల్ ఆన్ ద 6th plane ఈజ్ స్టిల్ కాన్షియస్ ఆఫ్ రియాలిటీ, ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ మైండ్ అండ్ డిఫరెన్షియేటింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ గాడ్. తాను ఒక మనస్సునుగా భావిస్తున్నాడు, అలాగే భగవంతుడిని ఎదురుగా చూస్తున్నట్టుగా భావిస్తున్నాడు. తనను తాను భగవంతుడిగా భావించట్లేదు అనమాట. నేను భగవంతుడిని చూస్తున్నాననే మానసిక భావంలో మనసునే తాననే భావంతో కలిగి ఇక్కడ ఉన్నాడు అని బాబా వివరిస్తున్నారు. జై బాబా. సార్ జై బాబా. ఇక్కడ చూడడం జరుగుతుంది కదండి. ఇప్పుడు మామూలుగా భగవంతుడు నిరాకారుడు. అక్కడ చూడడము అంటే దాన్ని ఎలా చూస్తారు? అంటే ఆ ఆత్మ ఏ రూపంతోనైతే ఇంతవరకు ఆరాధిస్తుందో అలాగా
ప్రతి చోట దర్శనమా? లేకపోతే అదే అంటే దాన్ని ఎలా మనం ఇమేజ్ చేసుకోవచ్చు? అంటే యాక్చువల్‌గా ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. భగవంతుడంటే తనే భగవంతుడు అనేటటువంటి అనుభూతి పొందాలి. అంతవరకు ఇంకా చూడటము అంటే అది ఎలాగవుతది అది? అంతటా భగవంతుడిని చూడడము అనేది. నా డౌట్ అర్థమైంది సార్. అర్థమైంది. అంటే ఇప్పుడు మన బాడీలో మనం ఉన్నాం అనేటువంటి ఫీలింగ్ ఎలా ఉందండి మనకి? ఆ ఫీల్ ఉంది. ఆ ఫీల్ ఉంది కదా, ఇది ఒక ఫీలింగ్. కాలుని చూస్తే సెపరేట్ గా, చెయ్యిని చూస్తే సెపరేట్ గా ఉన్నట్టుగా మనం ఫీల్ అవ్వట్లేదు, అంతా ఒకటిగానే ఫీల్ అవుతుంది. అంటే తల నుండి ఆ కాలు వరకు కూడా నేనే ఉన్నాను అనే భావన మనకు ఉంది కదా, ఈ అనుభవం మనకుంది. సో బయటికి భిన్నంగా కనిపిస్తున్నప్పటికీ మన ఎక్స్పీరియన్స్లో ఎక్కడ తేడా ఏం లేదు. సో ఇక్కడ మెంటల్ కాన్షియస్నెస్ సోల్కి వచ్చేసరికి, అంటే జస్ట్ మీరు కంపారిజన్ అన్నారు కాబట్టి ఆ కంపేర్ చేయడం, అలా అతనికి కూడా ఆ చూడడం అనేది అంటే మనం ఎంతసేపు కళ్ళతో చూడడం కాబట్టి ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అనుకుంటున్నాం, కానీ అసలు అక్కడ ఉండే అనుభవమే అతను ఒక థాట్ అండ్ ఫీలింగ్తో ఉంటాడు. అసలు ఫస్ట్ అతని ఎక్స్పీరియన్స్ ఫీలింగ్, ఇంకేం ఉండదు అసలు ఫస్ట్ కదా. చూడడం అన్నా కూడా చూడడం అనేది ఫీలింగ్ గానే మీరు ఊహించుకోండి. చూడడం అంటే మళ్ళీ ఇలా ఫిజికల్ గా చూడడం కాదు, గ్రాస్ ఐస్ తో చూసినట్టు కాదు చూడడం. అతను ఒక్కటి గుర్తు పెట్టుకున్నామమ్మా, ఆ సీయింగ్ అన్నది ఫస్ట్ కొటేషన్స్ లో పెట్టారు చూడండి బాబా. ఎక్కడ సీస్ అని వాడినా కూడా అంటే నేరుగా వచ్చే అర్థం కాదు, దాన్ని ఒక ప్రత్యేక అర్థములో మనం చూడాలి కదా. చూడండి ఎక్కడ వాడినా సిక్స్త్ ప్లేన్లో సి అంటే కొటేషన్స్ పెట్టి వాడారు, అంటే డైరెక్ట్ అర్థము చూడటము, కానీ ఆ డైరెక్ట్ అర్థం తీసుకోకూడదు, దానికి లోతైన అర్థం ఉంది అని, అంటే పసిగట్టడం అనమాట. ఆ హాజర్ని గుర్తుపట్టేయడం అనుకుంటే సరిపోద్ది మనకి. ఇప్పుడు మనకు ప్రేమ ఉందనుకోండి, మనం హృదయంతో ఎక్స్పీరియన్స్ చేసే లవ్, ఆ ప్రేమ కనిపించింది ఎదుటి వ్యక్తిలో అంటే దాని అర్థం ఏంటి? ఫీల్ అనే కదా. నేను ప్రేమ అతని కళ్ళలో నాకు ప్రేమ కనిపిస్తుంది అంటే మనం దాని అర్థం ఫీల్ అవుతున్నామని అర్థం. అలాగే ఇక్కడ సీస్ అంటే ఫీలింగ్ ద్వారానే అతను చూస్తున్నాడు అని అర్థం చేసుకో. సమయంగా ప్రేప్ చేసుకుందామండి లక్ష్మణ్. అవును, అయిపోయింది. సో ఇప్పుడు మనం క్లోజ్ చేసి రేపు సమాప్తం చేద్దాం. జై బాబా.